కూడా ఈ మాట మాటికి చెప్పుకుంటూ ఉండాలి. ఏం మాట చెప్పుకోవాలంటే, నేను నా ప్రియుని దానను, నేను నా దేవుని చెందిన దానను, నేను నా దేవుని బిడ్డను, నేను దేవునికి ఇష్టరాలను, నేను నా దేవుని సొత్తు, నేను నా యేసయ్యకు చెందిన దానను, నేను యేసయ్య బిడ్డను. ఈ మాటలు మనకి మనం చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం అవకాశం దొరికినప్పుడల్లా ఎవరైనా ప్రజలు మన చుట్టూ ఉన్నప్పుడు, స్నేహితులు బంధువుల మధ్యలో కూడా నేను నా దేవునికి చెందిన దానను, నేను నా దేవుని బిడ్డను, నేను యేసయ్య యొక్క సొత్తు అనే మాట చెప్పాలి. ఎందుకంటే అదొక సాక్షార్థంగా పనిచేస్తుంది లోకంలో, మనం మనుషుల మధ్యలో సమాజంలో బ్రతుకుతున్నప్పుడు. అంత మాత్రమే కాదు కానీ మనకు కూడా అది జ్ఞాపకం చేస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా లోకాకర్షణ వైపు వెళ్ళిపోయినప్పుడు, ఒకవేళ ఎప్పుడైనా నేను ఒంటరిదానను అనే ఫీలింగ్ వచ్చినప్పుడు, ఎప్పుడైనా నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు అనే భావన వచ్చినప్పుడు, నేను నా దేవునికి చెందిన దానను అనే మాట జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా మనకు ఒక ధైర్యం వస్తుంది. ఏమనంటే, నేను దేవుని సొత్తుని కదా, నేను దేవుని యొక్క స్వాస్థ్యం కదా, నేను దేవుని బిడ్డను కదా, ఆయన ఉన్నాడు నా పక్షంగా, ఆయన నాకు సహాయం చేస్తాడు అనే ధైర్యము, నేను నా ప్రియుని దానను అనే మాటలు మనకి మనం చెప్పుకోవడం ద్వారా, మన చుట్టూ ఉన్న వారి మధ్యలో సాక్షార్థంగా పలుకుట ద్వారా ఆ మాటలు ఆ విధంగా మనకు ఉపయోగపడతాయి. సో నేను నా ప్రియుని దానను అని చెప్పి అక్కడికి ఆపేయలేదు, కానీ ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ప్రియురాలు చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఆమె చెప్తుంది. ఆమె చెప్తున్న మాట ఏంటంటే, అతడు నా యందు ఆశాబద్ధుడు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, హిస్ డిజైర్ ఈజ్ ఫార్ మీ. ఆయనకి, అతడు నాయందు, నా ప్రియుడు నాయందు ఆశ కలిగి ఉన్నాడు. బైబిల్ గ్రంథాల్లో చాలా ప్రిడామినెంట్ గా మనకి కనపడే, మనం ధ్యానం చేసే వాక్య భాగాలు ఏముంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ 42వ కీర్తన 1వ వచనం మనందరికీ తెలుసు. కోరహు కుమారులు రచించిన కీర్తన 42వ కీర్తన 1వ వచనంలో, దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. కోరహు కుమారులు అంటున్నారు, దేవా దుప్పి ఎలా అయితే నీటివాగుల కొరకు కనిపెడుతుందో, వెతుకుతుందో, నీటి వాగులు కనబడగానే పరిగెట్టుకొని వెళ్తుందో, నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. సో ఈ వాక్య భాగం మనం చాలా ఎక్కువగా మెడిటేట్ చేస్తూ ఉంటాము. మనము దేవుని ఎడల ఆశ కలిగి ఉండాలి, దేవుని పట్ల మన ఆశ, మన యొక్క కోరిక ఎలా ఉండాలి అనే మాటలు మనం ధ్యానం చేస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, 84వ కీర్తన 2వ వచనంలో కూడా దేవుని ఎడల మనం కలిగి ఉండవలసిన ఆశను గురించి ఆ మాట చూస్తాం. చూడండి, 84వ కీర్తన 2వ వచనంలో, యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. ఇది కూడా కోరహు కుమారుల కీర్తనే. కోరహు కుమారులకి ఒక గొప్ప ఆశ ఉందంట. వాట్ ఈస్ దట్ డిజైర్? ప్రపంచంలో ఉన్న 7 వింతలను చూడాలి అనే ఆశ కాదు, ప్రపంచంలో ఉన్న బెస్ట్ హోటల్ కి వెళ్లి అక్కడ ఆహారాన్ని భుజించి ఆ టేస్ట్ బడ్స్ ని సాటిస్ఫై చేసుకోవాలి అనే ఆశ కాదు. మరి వారికి కలిగిన ఆశ ఏంటి అని ఆలోచిస్తే, యెహోవా మందిరావరణములను చూడవలెననే ఆశ, దేవుని మందిరానికి వెళ్ళాలి అనే ఆశ, జీవము గల దేవుని దర్శించుకోవాలి అనే ఆశ వారి శరీరంలో, వారి హృదయంలో కూడా కలుగుతుందంట. వారి శరీరము ఆనందముతో కేకలు వేయనంతగా. చూడండి, ఏదైనా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్టేడియంలో ఎవరైనా సిక్సర్ కొట్టారనుకోండి, లేకపోతే ఎవరైనా అవుట్ అయితే, ఎవరైతే అవుట్ చేశారో ఆ టీం వాళ్ళు చాలా గట్టిగా కేకలు వేస్తారు. అది ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఇంకా అరవకుండా ఉండలేరు అనమాట. ఆ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకోకుండా ఉండలేరు. దే కాంట్ బట్ ఎక్స్ప్రెస్ దేర్ జాయ్ ఆర్ ఎక్సైట్మెంట్ అట్ దట్ పర్టిక్యులర్ మూమెంట్. ఇప్పుడు కోరహు కుమారులు అంటున్నారు, జీవము గల దేవుని దర్శించుకోవాలని, ఆయన మందిరావరణమునకు వెళ్ళాలని మా ప్రాణము ఆశపడుతున్నది. మనం కూడా దేవుని మందిరం కొరకు అటువంటి ఆశ కలిగి ఉండాలి. ఇంకొక లేఖన భాగము యెషయా గ్రంథం 26వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఆశను గూర్చి, దేవుని పట్ల మనం కలిగి ఉండవలసిన ఆశను గూర్చి ఆ లేఖన భాగంలో చూస్తాం. చూడండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 9వ వచనం, రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. దేవా,
రాత్రి సమయాలలో కూడా నీ సన్నిధి కొరకు నేను ఆశపడుతున్నాను. రాత్రి కాలంలో చూడండి, యూజువల్ గా మన మైండ్స్ స్విచ్ ఆఫ్ అయిపోతాయి కదండి. రాత్రి కాలంలో రెస్ట్ మోడ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత యూజువల్ గా మన మైండ్ యాక్టివ్ గా ఉండదు, మన బాడీ యాక్టివ్ గా ఉండదు. కానీ అలాంటి సమయాలలో కూడా భక్తుడు అంటున్నాడు, రాత్రి వేళ నా ప్రాణము నేను ఆశించుచున్నది. 119వ కీర్తనలో కూడా దేవుని ఎడల, దేవుని శాసనముల ఎడల దైవజన్యకున్న ఆశను గుర్చి 119వ కీర్తన 20వ వచనంలో గమనించగలం. ఇది కూడా చాలా ఆసక్తికరమైన వాక్య భాగం. చూడండి, 119వ కీర్తన 20వ వచనంలో దేవుని పట్ల తనకు కలిగున్న ఆశను గుర్చి అక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది, దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. నీ న్యాయ విధుల ఎడల, న్యాయ విధులు అంటే ఏంటండి? గాడ్స్ లాస్, గాడ్స్ రూల్స్, దేవుడు పెట్టిన న్యాయ విధులు. చాలా సార్లు మనకి ఎడతెగని ఆశ ఉంటుంది. దేని మీద ఆశ అంటే దేవుని వాగ్దానాల ఎడల ఎడతెగని ఆశ. ఎందుకంటే వాగ్దానాలన్నీ మన మేలు కొరకే కదా, వాగ్దానాలన్నీ మన అభివృద్ధి కొరకే, వాగ్దానాలన్నీ మన ఆశీర్వాదం కొరకే. సో చాలా సార్లు వాగ్దానం కొరకు తాపత్రయపడతాం, వాగ్దానాల యొక్క నెరవేర్పు కొరకు వి యాంటిసిపేట్, వి ఎక్స్పెక్ట్, ఎదురు చూస్తాము. దేవుడు వాగ్దానాలు ఎప్పుడు ఇస్తారా, దేవుని వాగ్దానాలు ఎలా నెరవేరుతాయా అని ఆశ కలిగి కొన్నిసార్లు మనం ప్రాణం సొమ్మసిల్లిపోయే అంత కూడా మనకు ఆశ కలగచ్చు. కానీ ఇక్కడ కీర్తనకారుడు అంటున్న మాట ఏంటంటే, నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగిన. అంటే అర్థం ఏంటి? దేవుని న్యాయ విధులు తెలుసుకోవాలనే ఆశ ఉంది అంటే దేవుని న్యాయ విధులను అనుసరించాలి అనే ఆశ ఉందని, అంతే కదండి. ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించని వాడికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఎందుకంటే they never focus on listening to or paying attention to the rules and regulations or the law of the land. ఒక దొంగల్ని తీసుకోండి, ఒక బందిపోటు దొంగల్ని తీసుకోండి, ఒక రౌడీలు గుండాలను తీసుకోండి, వాళ్ళు న్యాయ విధులు అంటే వాళ్ళకి లెక్కే లేదు. న్యాయ విధుల మీద వారికి ఆసక్తే ఉండదు. న్యాయము, ధర్మము, చట్టము అవన్నీ తర్వాత చూసుకుందాం, పట్టుబడిన తర్వాత అనుకుంటారు తప్ప వాళ్ళకి న్యాయ విధులు అంటే ఒక ఆసక్తి కానీ న్యాయ విధులను తెలుసుకోవాలనే ఆశ కానీ ఉండనే ఉండదు. కానీ ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. అంటే అర్థం ఏంటంటే, దేవా నీ న్యాయ విధులను అనుసరించాలని ఆశపడుతున్నాను, అందుకే నీ న్యాయ విధులను తెలుసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. సో దేవుని పట్ల, దేవుని ప్రజలకు ఉండవలసిన ఆశ, లేకపోతే ఉన్న ఆశను గురించి ఇప్పటి వరకు మనం చదివాం. సో బైబిల్ గ్రంథంలో భక్తుల యొక్క అనుభవాలు, భక్తుల యొక్క ప్రార్థనలు, భక్తుల యొక్క విశ్వాస జీవితము మనకి మార్గదర్శకం. సో మనం కూడా దేవుని కొరకు, దేవుని ఎడల, దేవుని పట్ల ఆశ కలిగి ఉండాలి అనే మాట మనం స్పష్టంగా తెలుసుకుంటున్నాం. అయితే ఈ వచన భాగంలో, పరమగీత గ్రంథం 7వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో ప్రియురాలంటుంది, నేను నా ప్రియుని దానను అనే మాట చెప్తూ, అతడు నాయందు ఆశాబద్ధుడు అనే మాట. అంటే అర్థం ఏంటంటే, నాకు నా దేవుని ఎడల ఆశ కాదు, బట్ హిస్ డిజైర్ ఇస్ ఆల్సో ఫర్ మీ. దేవుడు కూడా నా పట్ల ఒక ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు ఎందుకు మన మీద ఆశ కలిగి ఉన్నాడు, మన మీద ఆయనకున్న ఆసక్తి ఏంటి అని ఆలోచన చేస్తే చాలా వాక్య భాగాలు ఉన్నాయి. కానీ ఒక్క వచనాన్ని మనం ధ్యానం చేసుకొని ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు మన ఎడల ఆయన ఏ విషయం, ఏ కార్యాలు జరిగించాలని ఆశ కలిగి ఉన్నారో ఆ మాటలు చూస్తాం. చూడండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం. కావున మీయందు దయచూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. ఇంగ్లీష్ లో చాలా బాగుంది మాట. ద లార్డ్ లాంగ్స్ టు బి గ్రేషియస్ టు యూ. దేవుడు చాలా ఆశ కలిగి ఉన్నాడంట. ఎందుకు ఆశ కలిగి ఉన్నాడంటే, మనకు తన దయను చూపించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడంట. హల్లెలూయా, వాట్ అ గ్రేట్ గాడ్ వీ హ్యావ్. మనం కలిగి ఉన్న దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మనల్ని శిక్షించాలని ఆయన ఎదురు చూడట్లేదు. గాడ్ ఇస్ నాట్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు పనిష్ హిస్ పీపుల్. మనకి బుద్ధి చెప్పాలని ఆయన ఆశ కలిగి ఎదురు చూడడం లేదు. కానీ దేవుడు మన ఎడల జాలి చూపవలెనని, మన ఎడల తన దయ కనుపరచవలెనని
చూపవలెనని, మన ఎడల తన విశ్వాస్యతను కనపరచవలెనని, మనకు తన ప్రేమను చూపించవలెనని. ఆయన తెలుగు బైబిల్లో ఉంది ఆయన నిలవబడి ఉన్నాడు అనే మాట ఉంది, బట్ ఇంగ్లీష్ బైబిల్లో ఉంది ద లార్డ్ లాంగ్స్. దేవుడు చాలా ఎదురు చూస్తూ ఉన్నాడంట. నిజమే, చాలాసార్లు మనం అనుకుంటాం, దేవా నన్ను దర్శించయ్యా, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, దేవా నన్ను ఒక్కసారి చూడయ్యా, ఒక్కసారి నా ఇంట్లో అడుగు పెట్టయ్యా, ఒక్కసారి నా పరిస్థితులు గమనించయ్యా అని మనం దేవుని పట్ల, దేవుని కార్యాల పట్ల ఆశతో ఎదురు చూస్తుంటాం. కానీ దేవుడు కూడా మన పట్ల ఆశతో, ఆసక్తితో ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎందుకు అని ఆలోచన చేస్తే మన ఎడల దయ చూపవలెనని ఆయన ఆశతో కనిపెట్టుకొని ఉన్నాడు. చూడండి, మనకి ఇష్టమైన వారు ఎవరైనా ఉంటే ఏదైనా దూరదేశం వెళ్లారనుకోండి, వాళ్ళు ఎప్పుడు చేరతారా, మళ్ళీ మాకెప్పుడు ఫోన్ చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాం, అవునా కదా? మన ప్రియులైన వారిని మనం ఒకవేళ ఒక ఫ్లైట్ ఎక్కించినా మనం వెయిట్ చేస్తూ ఉంటాం, వాళ్ళు ఎప్పుడు ల్యాండ్ అవుతారు, మళ్ళీ మాకెప్పుడు ఫోన్ చేస్తారు, లేకపోతే మెసేజ్ ఎప్పుడు వస్తుందో, క్షేమంగా డెస్టినేషన్ కు రీచ్ అయ్యాము అని మనం ఎదురు చూస్తాం. ఇక యుద్ధంలో పనిచేసే సైనికులు, లేకపోతే యుద్ధానికి వెళ్తున్నాము, కొడుకు యుద్ధానికి వెళ్తున్నాడు, భర్త యుద్ధానికి వెళ్తున్నాడు అని తెలిస్తే కుటుంబీకులు కూడా చాలా ఆశగా ఎదురు చూస్తారు. వాళ్ళ క్షేమ సమాచారం ఎప్పుడు వస్తుందా, వాళ్ళ దగ్గర నుండి ఒక మంచి వార్త, నేను అంతా బానే ఉంది ఇక్కడ, ఐఎమ్ ఆల్ ఫైన్ అనే మెసేజ్ ఎప్పుడు వస్తుందా అని చాలా ఆశగా ఎదురు చూస్తారు. నేను అనుకుంటాను, దేవుడు కూడా అనుదినము మనం ఆయనతో ఎప్పుడు మాట్లాడుతామా అని కూడా ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన ఖాళీగా ఉన్నాడని కాదండి, నాట్ దట్ హీ ఈజ్ జస్ట్ ఫ్రీ అండ్ హ్యావ్ నో వర్క్ టు డూ. పని లేకుండా ఆయన ఖాళీగా ఉండి మనం ఆయనతో మాట్లాడుతామని దేవుడు ఎదురు చూసేవాడు కాదు. కానీ ఆయనకు మన మీద ఎంత ప్రేమ అంటే, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, మనం ఎప్పుడు ఆయనతో మాట్లాడతామా, మనం ఎప్పుడు మోకాళ్ళు వేస్తామా, మనం ఎప్పుడు ఆయనతో సంభాషిస్తామా, మనం ఎప్పుడు ఆయనను స్తుతిస్తామా అని దేవుడు ఆశతో కనిపెట్టి ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ చాలాసార్లు ద హోల్ డే దేవుడిచ్చిన 24 గంటలు మన కొరకు ఖర్చు పెట్టుకుంటాం, కానీ ఒక్క 10 నిమిషాలు కూడా దేవుని కొరకు మనం వెచ్చించలేని స్థితిలో అంత బిజీ అయిపోతాం మనం. అందుకే కొంతమంది బిజీ అనే మాటకు ఒక డెఫినేషన్ ఇచ్చారండి. బిజీ అనే మాటకు ఒక డెఫినేషన్ ఇచ్చారు, BUSY, బీయింగ్ అండర్ సేటన్స్ యోక్ అని. అపవాది కాడి కింద ఉండడం అంట బిజీ అంటే. నువ్వు దేని కొరకైనా బిజీ అని చెప్పు. కొంతమందికి అన్నం తినడానికి కూడా టైం ఉండదు, భోజనం చేయడానికి టైం ఉండదు. సే వీఆర్ సో బిజీ, ఈ రోజు కూర్చొని భోజనం చేయడానికి కూడా టైం లేదండి, 2 స్పూన్లు అలా తిని పరిగెట్టేస్తాం ఉద్యోగానికి మాకున్న పనిని బట్టి. ఒకవేళ నీకు భోజనానికి నువ్వు బిజీ అయిండొచ్చు, రెస్ట్ తీసుకోలేనంత బిజీ అయిండొచ్చు, హెల్త్ గురించి టేక్ కేర్ చేయలేనంత బిజీ అయిండొచ్చు, లేకపోతే ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి టైం లేనంత నువ్వు బిజీ అయిండొచ్చు. బట్ డోంట్ బీ సో బిజీ దట్ యూ హ్యావ్ నో టైమ్ ఫర్ గాడ్. దేవుని కొరకు సమయం లేనంత మాత్రం నువ్వు బిజీ అవ్వద్దు, బికాస్ దట్స్ నాట్ గుడ్. నీకు జీవితం ఇచ్చిందే దేవుడు, టైం ఇచ్చిందే దేవుడు, తన కృపనిచ్చిందే దేవుడు, ఆయుష్ ఇచ్చింది దేవుడు, క్షేమం ఇచ్చింది దేవుడు. సో ఆయన కొరకు నేను వెచ్చించడానికి, ఆయనతో సమయం గడపడానికి నాకు టైం లేదు అని మాత్రం ఎప్పుడు చెప్పద్దు. డోంట్ బీ అండర్ సేటన్స్ యోక్. బిజీ వేటి కొరకన్నా అవ్వు, కానీ దేవుని విషయంలో మాత్రం బిజీ అనకు. ఎందుకంటే ఆయన నాయందు, అతడు నాయందు ఆశాబద్ధుడు. అంటే దేవుడు మన మీద ఒక ఎక్స్పెక్టేషన్ కలిగి ఉన్నప్పుడు ఆయన యొక్క ఆశను మనం నెరవేర్చే వారముగా ఉన్నామా, ఆయనతో మనం సమయం గడపాలి అనే ఒక ఎక్స్పెక్టేషన్ దేవునికి ఉంటుంది. చాలా కాలం క్రితం పాండమిక్ సమయంలో ఒక కుటుంబం మా దగ్గరకు వచ్చారండి. చాలా దూర ప్రాంతం నుండి ఆల్ ద వే వాళ్ళు డ్రైవ్ చేసుకొని వచ్చారు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ లో ఒక సండే ఉండాలి, ఇక్కడ వర్షిప్ లో పార్టిసిపేట్ చేయాలి, ఆ తర్వాత సాక్ష్యం చెప్పి వెళ్లాలని ఒక ఫ్యామిలీ వచ్చారు. వచ్చినప్పుడు ఆ సిస్టర్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పారు. ఆ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, నా భర్తను నేను డబ్బులు అడగను, నా భర్తను నేను బట్టలు అడగను, నా భర్తను నేను అవి ఇవి కొనిచ్చమని అడగను, నా భర్తని ఏమి కూడా అడగను, కానీ నా భర్త నాతో అట్లీస్ట్ రోజుకి ఒక అరగంట అయినా కూర్చొని టైం స్పెండ్ చేయాలి, మాట్లాడాలని ఆశపడతాను కానండి నా భర్తకి టైం ఉండదండి అని చెప్పారు. ఆ సిస్టర్ ఆ మాటలు చెప్పినప్పుడు చాలా బాధగా చెప్పారు. నా భర్త నుండి ఏం కోరుకోవట్లేదు నేను, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ హిజ్ మనీ, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ హిజ్
ఏవి లోక సంబంధమైన అవి ఇవి కొనిచ్చమని గాని లేకపోతే ఇంకేవి అడగట్లేదు. ఐ జస్ట్ వాంట్ హిస్ టైం, ఐ జస్ట్ నీడ్ హిస్ టైం. కానీ నా భర్త నాకు సమయం ఇవ్వలేకపోతున్నాడు అని ఆ సహోదరి చాలా నిరాశగా మాటలు చెప్పారు. దేవుడు కూడా నీవు అవివ్వు ఇవివ్వు అని అవంతా కాదండి ప్రయారిటీ. బట్ దేవుడికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ యోర్ టైం విత్ హిమ్. నీవు ఆయనతో గడిపే సమయము దేవుడు మొదటగా కోరుకుంటున్నాడు. ఆయనతో నువ్వు సమయం గడుపుతున్నావా? ఆయనతో నువ్వు మాట్లాడుతున్నావా? దేవునికి మన సమయం విషయంలోనే కాదు ఎక్స్పెక్టేషన్స్, దేవుడు మనకిచ్చిన జీవితం విషయం కూడా ఆయనకి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నా బిడ్డ తన జీవితాన్ని ఒక శ్రేష్టమైన విధానంలో మలుచుకోవాలి అనే ఆశ ఉంది ఆయనకి నీ మీద. పిల్లలను కన్న తర్వాత తల్లిదండ్రులకి ఎన్ని ఆశలు ఉంటాయండి వాళ్ళ మీద. ఆల్ దేర్ డ్రీమ్స్, వాళ్ళ యొక్క కలలన్నీ కూడా పిల్లల మీదనే ఉంటాయి. నేను చదవలేకపోయాను, నా వాడు చదవాలి, నా కుమారుడు చదవాలి. నేను పలానాది సాధించలేకపోయాను కానీ నా కుమార్తె సాధించాలి. నేను ఇలా చేయాలనుకున్నా చేయలేకపోయాను కానీ మా వాడు ఆ స్థితికి వెళ్ళాలి. నేను ఇలా ఉండాలనుకున్నాను ఉండలేకపోయాను కానీ నా కుమార్తె ఆ స్థితికి వెళ్ళాలి. తల్లిదండ్రులకు ఉంటాయి, ఆశలు ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పరలోకపు తండ్రికి కూడా మన మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. I want my child to live a meaningful life. I want my child to live a blessed life. I want my child to live a fulfilled life. I want my child to live a purposeful life. ఒక అర్థవంతమైన జీవితం, ఒక ఆశీర్వాదకరమైన జీవితం, ఒక ఇతరులకు ఉపయోగపడే జీవితం, నాకు మహిమ తెచ్చే జీవితం జీవించాలని దేవునికి మన ఎడల ఆశ ఉంది. అది నీకు గుర్తుందా కనీసం? Do you even have that realization? ఆ యొక్క గ్రహింపైన ఉందా లేదా? దేవుడు మన ఎడల ఆశ కలిగి ఉన్నాడు అనే గ్రహింపు కూడా లేకపోతే ఆయన ఆశను నెరవేర్చాలనే ప్రయత్నం కూడా మనం చేయలేం. సో మొదటగా ఒక గ్రహింపు, నేను నా ప్రియని దానను, అతడు నాయందు ఆశాబద్ధుడు. ప్రియమైన సహోదరి, దేవునితో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. ఆయన నీ ఎడల ఆశ కలిగి ఉన్నాడు. ద లార్డ్ లాంగ్స్ టు బి గ్రేషియస్ టు యూ. ద లార్డ్ లాంగ్స్ టు షో హిస్ కంపాషన్ టు యూ. ద లార్డ్ లాంగ్స్ టు డూ హిస్ వండర్ఫుల్ అండ్ అమేజింగ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు తన ఎడల తన యొక్క అమూల్యమైన ఘనమైన కార్యాలు నీ పట్ల చేయాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు చెప్తూ ఉంటాను, మళ్ళీ కూడా చెప్తున్నా, దేవునికి దగ్గరగా ఉంటేనే దేవుని దగ్గర ఉన్న ఆశీర్వాదాలు మనకు చేరుతాయండి. ఎక్కడికో వెళ్ళిపోయి నాట్ రీచబుల్ అని వెళ్ళిపోయారు అనుకోండి. కొంతమంది కొన్ని ప్రాంతాలకు మనం వెళ్తే అక్కడ టవర్స్ ఉండవు. సో ఫోన్ చేయడానికి, ఇతరులతో మాట్లాడడానికి బయట ప్రపంచంతో కనెక్షన్స్ ఉండవు. కొన్ని బాగా రిమోట్ ఏరియాస్, ఏజెన్సీ ప్రాంతాలు, తర్వాత మారుమూల థిక్ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతే మనకి సిగ్నల్స్ ఉండవు. వీ డోంట్ ఈవెన్ నో అసలు అక్కడికి ఎవరైనా వెళ్తే వాళ్ళ లొకేషన్ మనం ట్రేస్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. చాలా సార్లు మనం దేవుడు రీచ్, ఇంకా అవుట్ ఆఫ్ గాడ్స్ రీచ్ అన్నట్లు వెళ్ళిపోతాం. నాట్ దట్ గాడ్ కాంట్ సీ, దేవుడు మనల్ని చూడలేడని కాదు. సముద్రం లోపలికి వెళ్ళిపోయినా దేవుడు చూడగలడు, ఆకాశంలో ఎగురుతున్నా దేవుడు చూడగలడు, ఒక సొరంగం తవ్వుకొని అందులోకి వెళ్ళిపోయినా దేవుడు చూడగలడు, మనుషులకు కనబడకుండా మనం ఇన్విజిబుల్ గా దాక్కున్నా దేవుడు చూడగలడు. దేవుడు మనం ఎక్కడున్నా చూడగలడు. బట్ నేనేం చెప్తున్నానంటే, కొంతమంది దేవునికి చాలా అవుట్ ఆఫ్ గాడ్స్ రీచ్ అన్నట్లు చాలా దూరం వెళ్ళిపోతారండి. వద్దులే, దేవుడు అక్కర్లేదు, ఎందుకు? నా శక్తి ఉంది, నా జ్ఞానం ఉంది, నా బలం ఉంది, నా టాలెంట్స్ ఉన్నాయి, నా సామర్థ్యం ఉంది, ఐ కెన్ డూ సంథింగ్, ఐ కెన్ అచీవ్ సంథింగ్, నేను ఏదో ఒకటి సాధించగలనని అవుట్ ఆఫ్ గాడ్స్ రీచ్ వెళ్ళిపోతారు. దేవునికి దూరంగా వెళ్ళిపోతే మనం సాధించగలిగేది ఏమీ లేదు అనే విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ తర్వాత